హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే గాయ్స్, మై మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. రెగ్యులర్గా నా డే ఎలా ఉంటుంది మార్నింగ్ టైంలో అది చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడే బ్రష్ చేసుకున్నాను. ఇంకా 1 గ్లాస్ వాటర్ అయితే తాగుతున్నాను అనమాట. ఎంపటే టీ తాగాల్సిందే, నాకు టీ లేకపోతే హెడేక్ వస్తుంది అనమాట. ఇంకా నవీన్ కూడా లేవలేదు, పడుకున్నాడు. ఇంకా నేను టీ తాగేసి ఇల్లంతా ఊకి తుడుద్దాం అనేసరికి మా డుగ్గు బేబీ గారు చూడండి ఏం చేస్తుందో. నేను లేవంగానే లేస్తుంది అనమాట, నాతో పాటే పనులు చేయనిది ఏం చేయనిది మా పాప. అందరి ఇళ్ళలో ఇలాగే ఉంటుంది కదా. వాడి ఫేస్ వాడే కెమెరాలో చూసుకొని ముసి ముసి నవ్వులుతున్నాడు. నా డుగ్ బేబీ గడ ఎంత క్యూట్ ఉండు కదా. సో ఇంకా వాడు ఆడుతూ ఉంటే నేను ఇల్లంతా ఊకేసి తుడుస్తున్నాను అనమాట. ఇక్కడ మా డుగ్గు బేబీ గారి వల్ల రోజు ఇల్లు తుడవాల్సిందే, నాకు ఓపిక ఉన్నా లేకపోయినా. వైట్ టైల్స్ ఉంటే ఇది ఒక హెడేక్ అనమాట. డైలీ క్లీన్ చేసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకా పాలు చేతికి ఏదైనా ఇస్తే అన్నీ కింద పడేస్తూ ఉంటారు కదా, ఆ మరకలన్నీ అలాగే ఉండిపోతాయి. సో అందుకే నేను ఇల్లంతా తుడిచేసి ఇలా సింపుల్గా నాకు వచ్చిన ముగ్గు ఏదైనా ట్రై చేద్దాం అనేసరికి ఏదో ఒక ముగ్గని వేసేస్తున్నాను. కానీ నాకు వచ్చే ముగ్గులే అంతంత, అంటే మా ఇంటి ముందల టైల్స్ కూడా వైట్ కలరే అనమాట. సో నేను వేసే ముగ్గు కూడా కనిపించదు మీకు. ఇదంతా వదిలేస్తే ఇప్పుడైతే ఇల్లంతా కూడా క్లీన్ అయిపోయింది, ఫ్రెష్గా ఉంది కదా. ఇల్లు క్లీనింగ్ అయిపోగానే మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఈ వర్క్ స్టార్ట్ అయిపోతుంది క్లీనింగ్ అయిపోగానే. ఇంకా బాసలు అవన్నీ ఉంటే నైటే కడిగేసాను, ఒక్కొక్కసారి కొన్నే ఉంటే నైటే కడిగేస్తాను అనమాట. ఓపిక లేదంటే మార్నింగ్ అడుగుతాను. ఇక్కడ వచ్చేసి నేను బీట్రూట్ జ్యూస్ చేస్తున్నాను. ఈ మధ్య రెగ్యులర్గా తాగడానికి ట్రై చేస్తున్నాను, హెల్త్కి మంచిది కదా. అందులో కొంచెం బ్లడ్ తక్కువ ఉంది నాకు. లాస్ట్ టైం ఒకసారి ఫీవర్ వచ్చినప్పుడు బ్లడ్ చాలా తక్కువ ఉంది మీకు అని చెప్పారనమాట. సో దానికోసమే ఇంకా బీట్రూట్ జ్యూస్ నేను నవీన్ ఇద్దరం డైలీ తాగుతున్నాం అనమాట. బీట్రూట్ కొంతమందికి అస్సలు నచ్చదు, అదేం పెద్ద ఇదిగా ఏముండదు, నార్మల్గానే ఉంటుంది. కాకపోతే హెల్త్కి మంచిది కాబట్టి తాగక తప్పదు. ఇంకా నవీన్ కూడా లేచి కిందికి వెళ్ళేసి వెజిటేబుల్స్ తీసుకొచ్చాడు. వెజిటేబుల్స్, డుగ్గు బేబీ గాడికి ఫ్రూట్స్, ఇంకా బనానాస్, పెరుగు ప్యాకెట్, ఇంకేంది ఆలు, ఆనియన్, బెండకాయ తెచ్చారనమాట. యాక్చువల్లీ నిన్న మార్కెట్ ఉండింది మా ఇంటి దగ్గర. ఇంకా నవీన్ వచ్చేసరికి లేట్ అయిందనమాట, అందుకే మార్కెట్కి వెళ్ళలేదు. ఇంటి దగ్గరలో ఉన్న షాప్ దగ్గర కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చాడనమాట. తేయంగానే నేను ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు బెండకాయ కూడా ఫ్రిడ్జ్లో పెడతాను. కొంతమంది బెండకాయ ఫ్రిడ్జ్లో పెట్టొద్దు అంటారు, కానీ నాకు బయట కంటే ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా ఉంటాయి అనిపిస్తుంది. బనానాస్ ఇంతకుముందు చాలా టేస్ట్ అనిపించేవి, ఈ మధ్య అస్సలు టేస్ట్ అనిపించట్లేదు. ఇంకా మా డుగ్గు బేబీ గాడు డైలీ ఒకటి కంపల్సరీ తింటాడు అనమాట బనానా. అందుకే వాడికి బనానా, ఇంకా వాటర్ మిలన్, ఇప్పుడిప్పుడే కొంచెం వేరే ఫ్రూట్స్ తినడానికి అలవాటు చేస్తుంది, కానీ స్టార్టింగ్లో వేరే ఫ్రూట్స్ అస్సలు తినకపోయేది. ఇప్పుడు వచ్చేసి బెండకాయలు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజు మార్నింగ్కి టిఫిన్ ఏం చేయలేదన్నమాట. ఇంకా రైస్, టమాటా మెంతికూర కర్రీ చేశాను. యాక్చువల్లీ నిన్న దోశకు నానబెడదాం అనుకున్నా, మర్చిపోయినా. ఈరోజు నానబెట్టేసేయాలి. ఇది టమాటా మెంతికూర కర్రీ, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నవీన్ కూడా తింటున్నాడు అనమాట. ఇక్కడ తను కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాడు, తింటున్నాడు అనమాట. నేను కూడా ఇక్కడ ఈరోజు కొంచెం తొందరగా ఆకలేస్తుందని చెప్పి తనతో పాటు నేను కూడా తినేసాను. ఇంకా మా డుగ్గు బేబీ ఇక్కడ పాలు తాగేసాడు, ఇప్పుడైతే వాడికి కూడా తినిపించేస్తున్నాను. వాడు పాలు తాగగానే మినిమం మధ్యలో ఒక 1 అవర్ అట్లా గ్యాప్ ఇచ్చి తింటాడు అనమాట. అందుకే వాడికి కొంచెం లేట్గానే తినిపిస్తాను. ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే వర్క్స్ కూడా ఎంత ఫాస్ట్గా అవ్వాలన్నా అవ్వవన్నమాట. మా డుగ్ బేబీ గాడు నేను ఫ్రిడ్జ్లో పెట్టముందు ఎప్పుడో బెండకాయ తీసుకొని ఇక్కడ చూడండి ఇప్పుడే ఇల్లు క్లీన్ చేశానా, ఇలా ఉంటుంది, ఇల్లంతా గందరగోళం చేసి పెడుతుంది. ఇక్కడ వచ్చేసి నవీన్ కూడా బీట్రూట్ జ్యూస్ తాగాడు ఇప్పుడే. ఇంకా నేను కూడా 1 గ్లాస్ తిన్న తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత బీట్రూట్ జ్యూస్ తాగుతాను అనమాట. మీరు కూడా ఇష్టం లేకపోయినా తాగడానికి ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు వచ్చేసి స్నానం చేసుకొని పూజ చేసుకోవాలి. స్నానం చేసేసి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వీడియో వచ్చేసి ఇంతే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.